టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక మేయర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మరియు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. కరీంనగర్లో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇలా 2 సభలు జరుగుతున్నాయి. ఒకటేమో లోపల జరుగుతుంది, ఇంకోటేమో ఏలేమిటి కట్ట మీద జరుగుతుంది. కట్ట మీద మైసమ్మలు ఉంటారు, కానీ చాలా మంది 30,000 మంది మైసన్నలు ఉన్నారు. ఇవాళ దిగుమని రసమై బాక్సని మాట్లాడితే దిగుతారట, బతిలాడితే కూడా. మాకు అటు నీళ్ళు కనబడుతున్నాయి, మళ్ళీ నీళ్ళంతా సముద్రంలో మంది కనబడుతున్నారు. ఈయనే మంచిగా ఉన్నది, ఆయనతో మీరు లేచి అడిపోయారు, మీరు బోకును సుమా, సంతోషం. 20 ఏండ్ల కింద ఇదే గడ్డ మీద తెలంగాణ తెస్తా అని నేను ఒక మాట మాట్లాడాను. అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పనా? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయినరు, ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంద్ర నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే, తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి చేసినా కర్త ధర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3,000 తిట్లు తిట్టిండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్, ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ, తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి, పద్ధతి కాబట్టి, సభలు జరపాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏండ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏండ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ, 5 ఏండ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే, యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఆ పేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు, హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండే. ఈరోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నేను చెప్తలేను, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట. సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకోవట్లేను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్. ఎట్ట సాధ్యమైంది ఇది? 30 ఏండ్లు అంతకుముందు గోసపడ్డం. ఎన్ని లక్షల మోటార్లు కాలిపోయినాయి, సంవత్సరానికి ఎన్ని కాలినాయి, ఎన్ని వేల కోట్లు మన రైతులు మునిగిపోయినరు. ఇలా బాధలు పోయినాయి. ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఈ ఎల్ఎండి ఎన్నేళ్ళు కట్టింది మనం చూడంగా, ఇయాలటి కోసం ముట్టలే. దీనికి వెళ్ళి పోయే కాలువ ఇంకా కూడా నల్గొండ జిల్లాలో ఇంకా కాలే, వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడు అవుతా ఉంది. ఇంకా మహబాదు
డోర్నకల్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 40 ఏళ్ళు ఇవాళ కాళేశ్వరం అంటే నడుస్తూ ఉంది. ఎంత స్పీడ్గా జరుగుతూ ఉంది, ఏం కారణం చేతి జరుగుతూ ఉంది. ఆనాడు ఒక ప్రాజెక్టు కట్టానంటే దశాబ్దాలు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు, ఇవాళ 4 ఏళ్ళు కాళేశ్వరం చివరి దశకు వచ్చింది. ఒక 6 నెలల తర్వాత ఇదే కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఒకసారి మనం స్విచ్ ఆన్ చేస్తే 4 సజీవ జలధారలు మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే మీరే చూడబోతారు. ఒక 5-6 నెలల తర్వాత జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు, గ్యారంటీగా ఈ వర్షకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతా ఉంది. ఇంతకుముందే వస్తా ఉంటే దేశభక్తి శ్రీనివాస్ మిత్రుడు నా ఎంబడి ఉండే రేణిగుంట కాడ నేను చూపించిన శ్రీనివాస్గా ఇదే ఆఖరి మనం చూసేది. ఈ బ్రిడ్జి కింద ఎప్పటికి నీళ్ళే ఉంటే ఇది ఎండిపోయిగా మళ్ళీ మనం బతుకున్నాక చూడము అని చెప్పిన నేను. ఒకసారి కాళేశ్వరం స్విచ్ ఆన్ అయిపోతే కరీంనగర్ జిల్లాలో అమృత దారలు బారినట్టుగా 4 జలధారలు ఉంటాయి. ఒకటి 180 కిలోమీటర్ల పొడవుంది ఈ జిల్లాలో మానేరు నది. అప్పర్ మానేరు ప్రాజెక్టు నర్మాల చెరువు అంటారు దాన్ని. అప్పర్ మానేరు దగ్గర మొదలు పెడితే మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి పోయి మంతెన దగ్గర గోదావరిలో కలిసేటప్పటికి 180 కిలోమీటర్ల పొడవు ఉంది. 365 రోజులు అది నిండే ఉంటుంది. పొద్దున్నే మాట్లాడాను రాజేందర్ గారితో. అటు ఆయన నియోజకవర్గం కావచ్చు, కొన్ని మానకొండూరు బాలకృష్ణ నియోజకవర్గం కావచ్చు, కొన్ని చెక్ డ్యామ్లు కట్టిన ఒక 3, 4, 5 కట్టిండ్రు. ఇంకొక 30-40 రావాలి. 180 కిలోమీటర్లలో మొత్తానికి మొత్తం ఒక సజీవ జలధారలాగా, జల దృశ్యంలాగా, కన్నుల పండుగలాగా మానేరు నది విలసిల్లాలి. రాబోయే 5-6 నెలల్లో, ఒక సంవత్సరంలో ఆ దృశ్యం మీ కళ్ళతో మీరే చూడబోతారు. వరద కాలువ ఎన్నేళ్ళైంది చూడబట్టి మనం నీళ్ళు రాలే, కళ్ళకి ఏడిసినాం, బాధలు పడ్డాం, ఉద్యమాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, కానీ రాలే. కానీ ఈరోజు అదే వరద కాలువను ఒక రిజర్వాయర్గా మార్చి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కింద కాళేశ్వరం నీళ్లతో శ్రీరామ్ సాగర్ నింపడానికి దాన్ని 1.5-2 టీఎంసీల నీరు నిల్వ ఉండే రిజర్వాయర్గా మార్చుతా ఉన్నాం. దాదాపు 124 కిలోమీటర్ల పొడవు ఎస్ఆర్ఎస్పి కట్టకాడ మొదలు పెడితే మన వేములవాడ నియోజకవర్గం సంఖ్యపల్లి కాడ మూలవాగలు కలిసేదాకా 124 కిలోమీటర్లు ఉంటుంది. అది సంవత్సరం పొడుగుతా 365 రోజులు నిండే ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. అదొక జలధార ఉంటుంది. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది కాబట్టి కాకతీయ కాలువ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా 2 పంటలకు నీళ్ళిచ్చే విధంగా సుమారు 10-11 మాసాలు ఆ కాలువ పారుతూనే ఉంటుంది. కాకతీయ కాలువ కూడా నిండు గర్భిణిలాగా 2 ఒడ్డు పట్టుకొని 10 నెలలు పారుతూనే ఉంటుంది. అదొక జలధారగా మారిపోతుంది. వీటిని మించిన మరో అద్భుతం మనం కడుతున్నటువంటి దేవాదుల కాడ కడుతున్న తుపాకులగూడెం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇప్పటికే అయిపోయిన ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, పైన మనం కడుతున్న సదరమాట్ నిర్మాణం కావచ్చు. 250 కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రం లాగా మనకు కనపడతా ఉంటుంది. గోదావరిగా ఎండిపోయేది మనం చూడం. గతంలో నేను ఉద్యమంలో తిరిగేటప్పుడు ఎప్పుడు మంచిర్యాల మీటింగ్ పోయినా, అటు రాయపట్నం నుంచి పోయినా, ఇటు రామగుండం నుంచి పోయినా, ఎన్ని పైసలు వేసినో భగవంతుని గారు ఖచ్చితంగా కారు ఆపి జేబులో కలిసి చిల్లర పైసలు తీసి, తల్లి గోదావరి మా భూమి మీదకి వెళ్ళేస్తామని చెప్పి దండం పెట్టి ఏడ్చిపోయేటుంది. రామగుండం దగ్గర ఈ చిన్నపిల్లగాడు ఉత్సవచ్చినట్టు పోయేది దార. ఉన్నదా గోదావరి ఎండిపోయిందిరా, మాయమైందిరా అని భయమయ్యేది. అటువంటి గోదావరి రామగుండం దగ్గర మంచిర్యాల బ్రిడ్జి కింద 365 రోజులు నిండే ఉంటుంది. ఎండే సమస్యనే లేదు. అట్లా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా మనకు సాక్షాత్కరించబోతా ఉన్నది రాబోయే 4-5 నెలల తర్వాత. ఈ 4 జీవధారలతోని
పాలు పొంగే కరీంనగరాన్ని రాబోయే 4-5 నెలల తర్వాత మనం చూడబోతా ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైంది? దశాబ్దాలు కాలే, నాయకులు లేరా, మంత్రులు లేకుండా, ముఖ్యమంత్రులు లేకుండా, ఎందుకు లేకుండా బ్రహ్మాండం నాకన్నా దొడ్డుండ్రి నాకన్నా ఎత్తుండ్రి, పని జరగలే. చెయ్య కూర్చుంటే చేస్తే అవుతుంది, దంబచారాలు కొడితే కాదు. కరెంటు మంచిగా బట్టి నూతకెళ్ళి మాట్లాడితే అవుతుంది. ప్రాజెక్టులు ఇంత వేగంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివినారు, టీవీలో చదివినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసినారు. చిన్న విషయం కాదు. ఎవడన్నా పైసలు ఇవ్వాలి, అప్పు పుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ. మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ 1 ఉన్నాం. 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో, 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుక్కొచ్చుకున్నాడు కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం, ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం. అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి. ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ 1 ఉంది మీ అందరికి తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాలలో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయినాం.